పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు తెలంగాణ రావడానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, దాంతోపాటు ఎన్నో ఈరోజు దళితులు పేదవారు ఈ మాత్రం ఉన్నారంటే ఆయన రాజ్యాంగ స్ఫూర్తితోని దేశంలో చేసే కార్యక్రమాలు, దాన్ని రద్దు చేయాలని చెప్పడం నిజంగా ఒక మూర్ఖపు చర్యగా తీవ్రంగా ఖండిస్తూ, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఇంకా ఏ విధంగా మాట్లాడుతున్నా అర్థమైంది లేదు. నిన్న ఉదయం ఈరోజు ఉదయం టీవీ చూసినప్పుడు కానీ ఒకవైపు 95 నుంచి 105 సీట్లు మాయే అంటున్నాడు ఆయన. మళ్ళీ ఒకవైపు ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా నియమించుకున్నాడు. ఒకవైపు బీజేపీని తిడుతూనే కొన్ని సీట్లు తగ్గినా, ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పినట్టు సీట్లు తగ్గినా యూపీ మళ్ళా ఆయనే గెలుస్తుందని చెప్పిండు. దానికి కారణం కూడా ఈయనకు అత్యంత సన్నిహితుడైన అసదుద్దీన్ ఓవైసీని అక్కడ ప్రయోగించి సెక్యులర్ ఓట్లు కానీ ఏమైనా వేరే ఆ బీజేపీకి బెనిఫిట్ కావాలని ఆయన చేసే నాటకాలు అందరికీ తెలుసు. ఆయన మాట్లాడి బీజేపీని ఎండగడతా, మొత్తం రేపటికెళ్ళి అడ్డుగడతా, ఇటు తిరుగుతా, ఎల్లుండిపోయి ఉద్ధవ్ ఠాక్రేని కలిసి మడతా, ఇవన్నీ మాటలు పక్కన పెట్టి నీ తెలంగాణ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినావు. అది ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడు. నువ్వు ఇలా మోడీకి నీకేముందో అందరికీ తెలుసు. దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం మీద ఈరోజు మా ప్రాంతానికి సంబంధించి విభజన చట్టంలో పెట్టినది హైదరాబాద్ విజయవాడ రోడ్ రైల్ కనెక్టివిటీ చేస్తామని చెప్పి ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికంటే ముఖ్యమైనది కనీసం ఈరోజు జిఎంఆర్ వారు తీసుకున్న రోడ్డు ఈ ఏప్రిల్ 2022లో 6 లేన్గా మారవాలి. దాన్ని మారవకుండా ఆయన కోర్టుకు వెళ్ళి జిఎంఆర్ కంపెనీ మళ్ళీ ఆర్బిట్రేషన్కు 900 కోట్లు ఆయన గవర్నమెంట్కి అవి ఇండియా కట్టేది ఉండే, అది కట్టకుండా టోల్ గేట్ ద్వారా వచ్చే ఆదాయం కట్టకుండా ఉల్టా ఆర్బిట్రేషన్ వేసి ఆ రోడ్డు పనులు ఆయన చేయనని చెప్పడం జరిగింది. దాని మీద గడ్కరీ గారిని అడిగితే ఆయన ఏడీజీ గారు రవిప్రసాద్ గారు అలాగే టెక్నికల్ డైరెక్టర్ మహావీర్ ప్రసాద్ గారిని పిలిచి హాఫ్ అన్ అవర్ దాని మీద రివ్యూ పెట్టడం జరిగింది నాతోని. వారు ఒకటే డైరెక్షన్ ఇచ్చారు గడ్కరీ గారు, మీరు ఆ ఆర్బిట్రేషన్ కోర్టు కేసులు వాళ్ళు పైసలు ఎగ్గొడతాను చర్య ఉన్నది, దాని మీద యాక్షన్ తీసుకుందాం. మీరు సపరేట్గా 6 లేన్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి అయింది కాబట్టి దాన్ని సపరేట్గా డిపిఆర్ చేపించి వెంటనే టెండర్లకు వెళ్ళాలని చెప్పి కూడా ఆ రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రతిరోజు 2 రాష్ట్రాల కేంద్రాలు అయిన తర్వాత బంపర్ టు బంపర్ ట్రాఫిక్ పోయి ప్రతి రోజు ఎక్కడో దగ్గర 5-6 చనిపోతున్నారు. ఆ వీడియోలన్నీ కూడా ప్రజెంటేషన్లో చూపించిన తర్వాతనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి జిఎంఆర్ వాళ్ళని కూడా నోటీస్ ఇచ్చి టేకప్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అవసరం ఉంటే కోర్టులో కూడా వేరే అడ్వకేట్లను పెట్టేసి కోర్టులో కూడా దాని మీద సీరియస్ తీసుకోవాలని చెప్పి వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి మరొకసారి గడ్కరీ గారికి ధన్యవాదాలు. బాబు 40 మినిట్స్ పెట్టండి, నన్ను ఒకరే కూర్చోండి, అందరం పిలిచాను ఆఫీసర్. మా సస్తులో నిన్ను తండ్రి కోర్టు చచ్చిపోయింది, అన్ని కోర్టులు చచ్చిపోయిండ్రు, అన్ని నేను చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.